కేబినెట్ లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. నివేదికపై చర్చించిన తర్వాత ఏం చేయాలి అనేది నిర్ణయిస్తామన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏముందనేది చూస్తే కానీ తెలియదన్నారు. వాళ్ళ కాళేశ్వరం సంబంధించినటువంటి రిపోర్ట్ పైన కాళేశ్వరంలో సుదీర్ఘంగా ఇచ్చిన రిపోర్టు కేబినెట్ పెడతా ఉన్నారు. దాంట్లో ఏముందో తెలియదు, మాట్లాడిన తర్వాత చెప్తాం. హరీష్ ఈటెల ముగ్గురిని బాధ్యతలు చేస్తూ నిర్ణయం తీసుకుందని బయటకు వచ్చింది సమాచారం. ఇంకా తెలియదు కదా, ఈరోజు కేబినెట్లో పెడతా ఉన్నారు. అందులో ఏముందో కేబినెట్లో చర్చించిన తర్వాత కానీ చెప్పలేదు. ఇవాళ ఆ కాళేశ్వరం సంబంధించినటువంటి రిపోర్ట్ పైన కాళేశ్వరంలో సుదీర్ఘంగా ఇచ్చిన రిపోర్టు కేబినెట్ పెడతా ఉన్నారు. దాంట్లో ఏముందో తెలియదు, మాట్లాడిన తర్వాత చెప్తాం. హరీష్ ఈటెల ముగ్గురిని బాధ్యతలు చేస్తూ నిర్ణయం తీసుకుందని బయటకు వచ్చింది సమాచారం. ఇంకా తెలియదు కదా, ఈరోజు కేబినెట్లో పెడతా ఉన్నారు. అందులో ఏముందో కేబినెట్లో చర్చించిన తర్వాత కానీ చెప్పలేదు. ఇవాళ ఆ కాళేశ్వరం కాళేశ్వరంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది అధికారుల కమిటీ. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు సారాంశాన్ని సిద్ధం చేసి ఏ స్థాయిల్లో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుపుతూ 10 పేజీల నివేదికను అందజేశారు. బాధ్యులు ఎవరెవరో ప్రస్తావిస్తూ రిపోర్టులో వివరంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఇరిగేషన్ అధికారుల లోపాలను ఎత్తి చూపించారు. కాళేశ్వరం డిజైన్ ని స్టడీ చేయలేదని, నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని నివేదికలో ప్రస్తావించారు. నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాల్లో థర్డ్ పార్టీ జోక్యం ఎక్కువైందన్నారు. సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక నిపుణుల కమిటీ సిఫార్సులతో తొంగలో తొక్కారని తెలిపారు. అప్పటి సీఎస్ ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ కేబినెట్ ముందు కీలక డాక్యుమెంట్లు పెట్టలేకపోయారని, కాళేశ్వరంపై అప్పటి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని రిపోర్టులో పేర్కొన్నారు. తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలోనూ నిజాయితీ లేదని తెలిపారు. కేబినెట్ అనుమతి లేకుండానే నిర్ణయాలు తీసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం అంచనాలు, డీపీఆర్ ని కూడా కేబినెట్ ముందు పెట్టలేదన్నారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ లో పూర్తి నిర్లక్ష్యం ఉందని